హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్య సిస్టర్స్. అందరూ ఇలా ఉన్నారు. నేనైతే చాలా చాలా బాగున్నానండి. థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. మేము రీసెంట్‌గా మైసూర్ అయితే వెళ్ళాము ఫ్రెండ్స్‌తో కలిసి. 3 ఫ్యామిలీస్ అనుకొని అయితే వెళ్ళాము. కానీ తీరా వెళ్ళేసరికి అనుకున్నదొకటే అయిందొకటే అయింది మా పరిస్థితి అయితే. ఎందుకంటే మేము వెళ్ళేది 3 ఫ్యామిలీస్ అని చెప్పాం కదా. అనుకోకుండా ఒక ఫ్యామిలీ అయితే డ్రాప్ అయిపోయారు. ఇంకా లాస్ట్‌కైతే 2 ఫ్యామిలీసే వెళ్ళాము. మేము వెళ్ళే ట్రైన్ అయితే కాచిగూడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇంకా అందుకోసమే క్యాబ్ బుక్ చేసుకొనైతే స్టేషన్‌కి 1 ½ అవర్, 2 అవర్స్ ముందే వచ్చేసాము మేమైతే. మేమే ముందుగా వెళ్ళిపోయాము స్టేషన్‌కి. ఇక్కడ మా హస్బెండ్ అయితే మా పాపకి స్టేషన్ నేమ్ అయితే చూపిస్తున్నారు. ఎందుకంటే పిల్లలకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా. ఒక్కసారి చూస్తే గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి స్టేషన్ నేమ్ కాచిగూడ అని ఉంది కదా. ఇంక అదైతే చూపించేసి ఇంకా ట్రైన్ అయితే లోపలికెళ్ళిపోయి ట్రైన్ అయితే ఎక్కేసాము. మేము వెళ్ళాక ఇంకా హాఫ్ అన్ అవర్‌కి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసారు. మేము మైసూర్‌కు వెళ్ళే ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి స్టార్ట్ అయిపోయింది. మేము ఈవినింగ్ అయితే 7:00కి కరెక్ట్‌గా బయలుదేరిపోయింది ట్రైను. మేమైతే 3 ఫ్యామిలీస్ అనుకున్నాం కదా. ఫుల్ ఎంజాయ్ చేద్దామని అయితే అనుకున్నాము ముందే. ఇంకా అనుకోకుండా ఒక డ్రాప్ అయ్యేసరికి డిసప్పాయింట్ అయితే అయ్యాము. నైట్ అయితే ట్రైన్‌లో తినడానికి ఫుడ్ కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క ఐటెమ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాము. నేనైతే పులిహోర చేశాను. ఇంకా మా ఫ్రెండ్ అయితే టమాటా రైస్, కర్డ్ రైస్ తీసుకొనొచ్చింది. ఇంకా ఫుడ్డు 3 ఫ్యామిలీస్ కదా అని ఎక్కువే తీసుకెళ్ళిపోయాము. చాలా మిగిలిపోయింది. ఇంకేం చేస్తాం. మేమైతే మార్నింగ్ 10:00 అయితే ట్రైను మైసూర్‌లో దిగిపోయాము. ముందు రోజు ఈవినింగ్ 7:00కి ట్రైన్ ఎక్కితే 10:00 అయితే ఇంకా దిగిపోయాము మైసూర్‌లో. మేము ఆల్రెడీ ముందే హోటల్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. 3 ఫ్యామిలీస్ అంటే త్రిబుల్ బెడ్‌రూమ్ ఉంటుంది కదా. ఆ ఫ్లాట్ అయితే బుక్ చేసుకున్నాము ముందే. ఇంకా అక్కడ స్టేషన్ నుండి అక్కడికైతే మా వెహికల్ రాగానే వెళ్ళిపోవాలి. వెహికల్ కూడా ముందే బుక్ చేసుకున్నాము. స్టేషన్ నుండి ఇంకా బయటికి రాగానే ఇక్కడ అయితే ఐ లవ్ మైసూర్ అని అయితే ఉంది. ఇంకా అక్కడైతే కొన్ని పిక్స్ తీసుకున్నాము. మా వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. వెహికల్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. మేము వెళ్ళినాక ఒక 2, 3 మినిట్స్‌లో వెహికల్ అయితే వచ్చేసింది. వెహికల్ అయితే స్టేషన్ దగ్గరికి రాలేదు. ఇంకా ముందు ఉందంటే మేమే వెహికల్ దగ్గరకైతే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. మైసూర్‌లో మేము బుక్ చేసుకున్న రూమ్‌కి వెళ్ళే దారిలో అయితే ఈ హోటల్ ఉందండి, రుచి మేన్ అని. ఇందులో ఫుడ్ ఎంత బావుందంటే చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా బా నచ్చింది నాకైతే బ్రేక్‌ఫాస్ట్. ఇప్పుడు చూపిస్తున్న ప్లేట్ అయితే ఇది కోంబో అండి. కోంబో టిఫిన్ ఇది. ఇందులో అన్నీ ఇచ్చారు. చాలా బావుంది. మేమైతే అందరం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆర్డర్ పెట్టేసాము. బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే ఇలా కోంబో ఆర్డర్ పెట్టారు. చాలా బావుంది ఈ కోంబో టిఫిన్ అయితే. నాకైతే బా నచ్చిందండి. అందులో స్వీట్ ఇచ్చారు. అది పైనాపిల్‌తో చేశారండి హల్వా. చాలా చాలా బావుంది. టేస్టీగా ఉంది. మేము బుక్ చేసుకుందైతే ఇదే హౌస్ అండి. ఇండిపెండెంట్ హౌసే. ఇందులో త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అన్నమాట ఇది. చాలా చాలా బావుంది. రూమ్ అయితే నీట్‌గా ఉంది. మేము స్టేషన్‌లోనే దిగేసరికి 10 అయిపోయిందని చెప్పాను కదండీ. ఇంకా దారిలో బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా రూమ్‌కొచ్చేసరికైతే 11 అయిందండి. టైం అయితే బానే అయింది. మేము మా ప్లాన్‌లో ఏంటంటే ముందుగా టెంపుల్‌కెళ్ళాలండి. డే 1 ఎక్కడెక్కడికి వెళ్ళాలో మైసూర్‌లో అన్నీ ముందే ప్లాన్ చేశారండి మా హస్బెండ్ వాళ్ళు. ఇంకా ముందైతే శ్రీ చాముండేశ్వరి టెంపుల్‌కైతే వెళ్ళాలి. కాకపోతే టెంపుల్ ఏంటంటే 12:00కి క్లోజ్ అంట. మళ్ళీ ఈవినింగ్ 4కి ఓపెన్ అని చెప్పారు. అది ఆల్రెడీ మేము బయలుదేరిపోయి వెహికల్‌లో ఎక్కిన తర్వాత స్టార్ట్ అయ్యాక అప్పుడు చెప్పారు. డ్రైవర్ అయితే కొద్ది దూరం వెళ్ళాక ఇంకా చెప్పారు. ముందే చెప్పుంటే బావుండేది. ఎందుకంటే మేము టెంపుల్ అనుకోని డ్రెసెస్ అయితే వేసుకొని వెళ్ళాం కదా. ఇంకా మేము అనుకోకుండా మా ప్లాన్ అయితే ఇంకా మైసూర్ ప్యాలెస్‌కి అని చెప్పారు. ఇంకా మేమైతే దారిలో అయితే ఇంకా వెహికల్‌లోనే డ్రెసెస్ అయితే చేంజ్ చేసుకున్నాము.
ప్యాలెస్‌లోకి ఎంట్రీ అయ్యే ముందైతే చెప్పులైతే ఒక బ్యాగ్‌లో వేసేసి ఇంకా వాళ్ళకిచ్చేసి అయితే లోపలికెళ్ళానండి. చెప్పులు లేకుండా ప్యాలెస్ లోపలికైతే వెళ్ళాలి. ఇప్పుడు చూపించే ఎలిఫెంట్ ఫేస్ ఉంది కదండీ! ఇదైతే రియల్ ఎలిఫెంట్ ఫేస్ అంట. చూడ్డానికైతే చాలా చాలా బావుందండి. ప్యాలెస్ మొత్తం చూసేసి బయటకొచ్చాక అనిపించిందేంటంటే, అప్పట్లో మైసూర్ మహారాణి ఇంత పెద్ద ప్యాలెస్‌లో ఎలా తిరిగిందో ఏమో! తిరిగి తిరిగి కాళ్ళు నొప్పైతే వస్తాయండి. మాకైతే అలా అనిపించింది. ప్యాలెస్ అయితే చాలా పెద్దగా ఉందండి. అందుకే అలా అనిపించింది మాకైతే. మైసూర్ ప్యాలెస్ చూసేసాక ఇంకా నెక్స్ట్ అయితే బర్డ్స్ శాంక్చురీకి అయితే వచ్చేసామండి. ఇక్కడ చాలా బర్డ్స్ అయితే ఉంటాయంట. లోపల బోటింగ్ కూడా ఉంది.
ఇక్కడ లోపలైతే చిన్న చిన్న బోట్స్ ఉన్నాయండి. ఆ బోట్స్‌లోనే వెళ్ళాలి. వాళ్ళే తీసుకెళ్తారు. నార్మల్‌గా వేరే బోట్స్ ఉంటాయి కదండీ! ఆ సౌండ్ కంట బర్డ్స్ అయితే ఎగిరిపోతాయంట. అందుకే ఇప్పుడు వీళ్ళే తీసుకొనెళ్తారు. ఆ బోట్ లోపల కూడా బ్యాలెన్స్‌డ్‌గా కూర్చోబెట్టారండి. వాళ్ళకి బ్యాలెన్స్ ఔట్ అయిపోతుందంట. ముందే క్రొకోడైల్స్ ఉంటాయంట లోపల చాలా. లోపల ఫ్లెమింగో బర్డ్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి. బోటింగ్ చేస్తూ అయితే కొంచెం లోపలికైతే తీసుకెళ్లారండి. చెట్ల పైన ఎన్ని బర్డ్స్ ఉన్నాయో చూడండి. మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో కానీ బర్డ్స్ అయితే ఫుల్ ఉన్నాయండి. ఆ బర్డ్స్ అయితే సీజన్‌ని బట్టి వస్తాయంట. సైబీరియా, రష్యా, నార్త్ ఇండియా, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా నుండైతే అక్కడి నుండి ఇక్కడి వరకొచ్చి ఉంటాయంట అండి బర్డ్స్. సీజన్ టైంలో వస్తాయంట అవి. ప్రతి ఇయర్ వస్తాయంట. బర్డ్స్ అయితే డిఫరెంట్‌గా ఉన్నాయండి. ప్యారట్‌కి మూతి ఎలా ఉంటుంది రెడ్ కలర్‌లో, సేమ్ అలాగే వీటికి కూడా చాలా రెడ్డిష్ కలర్‌లో ఉందండి. క్రొకోడైల్స్ అయితే లోపల విపరీతంగా ఉన్నాయండి. మా క్రొకోడైల్స్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడయితే సౌండ్ కూడా చేయొద్దని చెప్పారు వాళ్ళు. ఆ సౌండ్ కంట బోట్ దగ్గరికి వచ్చేస్తాయంట మన సౌండ్ విని క్రొకోడైల్స్. కొన్ని కొన్ని క్రొకోడైల్స్ అయితే నోరు తెరుచుకొని మరీ ఉన్నాయి. అంతసేపు ఎలా ఉంటాయో ఏమో తెలీదు కానీ క్రొకోడైల్స్ నోరు విప్పే ఉన్నాయండి చాలా సేపు. నేను క్రొకోడైల్స్ అక్కడ నోరు తెరిచి చాలా సేపు ఉండడం చూసి, ఇంకా వచ్చాకైతే గూగుల్‌లో సెర్చ్ చేశానండి. సెర్చ్ చేసిన దాన్ని బట్టయితే నాకు తెలిసిందేంటంటే, క్రొకోడైల్స్ అనేవి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంట. అలాగే ఇవి ఆహారం తినే ముందు వాటి నోటినైతే వెచ్చగా చేసుకుంటాయంటండి. ఆహ్, దాని నోరు వేడయిన తర్వాత ఇంకా ఆహారం అయితే తీసుకుంటుందంట. అందుకోసమే ఇవి నోరు తెరిచి వెచ్చగా అయ్యేంత వరకు అలాగే ఉంటాయంట. బర్డ్ శాంక్చురీ బోటింగ్ అయితే అయిపోయిందండి. బోటింగ్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మేము శ్రీరంగం టెంపుల్‌కైతే వెళ్ళామండి. ఇది పురాతనమైన టెంపుల్. ఇంకా మేమైతే శ్రీరంగం టెంపుల్ చూసి ఇంకా మైసూర్‌లో ఉన్న బృందావన్ గార్డెన్స్‌కైతే ఇంకా వెళ్ళామండి. మేము వెళ్ళిన డే అయితే నవంబర్ 14థ్ అండి. చిల్డ్రన్స్ డే రోజునైతే అక్కడికి వెళ్ళాము. అందుకోసమే చాలామంది రష్ అయితే ఉన్నారండి. పిల్లలు చూడండి కాలేజ్ వాళ్ళు, స్కూల్ వాళ్ళు చాలామందైతే వచ్చారు. లోపలికి వెళ్ళాక గార్డెన్ అయితే చాలా చాలా బావుందండి. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఆహ్, ఈవినింగ్ అయితే నైట్ 7:00 అయితే లైటింగ్ షో ఉంటుందంట అండి. ఇంకా అంతసేపు పిల్లలు ఉండలేరు అని ఇంకా అంత దూరం వెళ్ళినా కానీ మేమైతే లైటింగ్ షో అయితే చూడలేదు. ఇంకా రూమ్‌కైతే రిటర్న్ అయిపోయాము.
మీకైతే ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.